అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి నేతృత్వంలో భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్. పట్టు వదలని విక్రమార్కుడు 10వ ప్రయత్నంలో 10th పాస్. బాధితులు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి ఏపీ వెంకటేశ్వరరావు. ఆదర్శ దంపతులు మాజీ మంత్రి వర్యులు పితాని సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులు పెళ్లి రోజు వేడుకలు. ప్రశాంతంగా కౌంటింగ్ కు అంతా సహకరించాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్కే. జిల్లా అనంతపురం నగరంలో జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రాంతం జేఎన్టీయూ ప్రాంతంలో అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం జరిగింది. అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో కౌంటింగ్ ముగిసే వరకు జేఎన్టీయూ పరిసరాలు పోలీసులు గుప్పెట్లో ఉన్నాయనే సంకేతాలు వెళ్లేలా కొనసాగిన ఫ్లాగ్ మార్చ్ తో అనంతపురం నగరం పోలీసుల ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. జేఎన్టీయూ చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర కొనసాగిన కవాతు చేశారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలు పాటించి పోలీసులతో సహకరించాలని గౌతమి శాలి అనంత ఎస్పీ పిలుపు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 3 కిలోమీటర్ల మేర పరిధి రెడ్ జోన్ కింద ప్రకటించామని, దీని ప్రకారం ఎవరు డ్రోన్లు ఎగరవేయరాదు. స్థానిక జేఎన్టీయూ ప్రధాన ద్వారం నుండి ప్రారంభమై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి క్రాస్ భైరవనగర్, ప్రసన్నాయవల్లిపల్లి పంచాయతీ కార్యాలయం, ఎల్ఆర్జీ స్కూల్, చిన్మయానగర్ పాలిటెక్నిక్ కళాశాల తిరిగి జేఎన్టీయూ వరకు ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. పదిసార్లు రాసిన తర్వాత 10వ తరగతి పాస్ అయిన యువకుడు బ్యాండ్ మేళంతో ఊరేగించిన గ్రామస్తులు. మహారాష్ట్ర బీడ్కు చెందిన కృష్ణ నామ్దేవ్ ను ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత తాజాగా 10th పాస్ అయ్యాడు. దీంతో గ్రామస్తులందరూ బ్యాండ్ మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.
అధికారి ఏబి వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఇటీవల కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఎత్తివేసింది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజు విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని అన్నారు. ఏం రావచ్చు రాజన్న ఆదర్శ దంపతులు మాజీ మంత్రి వర్యులు పితాని సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులు పెళ్లి రోజు వేడుకలు. ఎవరికి కావాలరా చిన్న మొక్క మీకు పడుతుంది. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేఎన్టీయూ కాలేజీలో బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల ఓట్లు మరియు లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజ్యం, గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటి వరకు ర్యాలీలు, ఊరేగింపుకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఏజెంట్ల కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, లేదంటే ఆర్ఓల ద్వారా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జరగబోతుంది. మన జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అనేది 2 సెంటర్స్లో జరగబోతుంది. లెండి కాలేజ్లోను, జేఎన్టీయూ కాలేజ్లోను కూడా ఈ ప్రక్రియ అనేది మనం చేస్తున్నాము. లెండి కాలేజ్లో 5 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జేఎన్టీయూ సంబంధించి 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏజెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ మనకి జేఎన్టీయూలో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, దానికి సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంస్ కానీ, అసెంబ్లీ సంబంధించిన ఈవీఎంస్ కానీ, పోస్టల్ బ్యాలెట్ ఇది అక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది. లెండి కాలేజ్కి వచ్చినప్పటికీ లెండిలో 5 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో రాజాము, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్కోట, ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ ఈవీఎంస్ కానీ, పార్లమెంట్ ఈవీఎంస్ కానీ, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ లెండిలోనే కౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము లెండి కాలేజ్లో కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనకి కౌంటింగ్ అనేది 4వ తారీఖు షార్ప్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లోను, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోను స్టార్ట్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన ½ an hour తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ ఈ కౌంటింగ్ కేంద్రాల్లో మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ కేంద్రాల్లో అరేంజ్మెంట్స్ మేరకు మనకి స్టాఫ్ కానీ ఏజెంట్స్ కానీ ఎవరన్నా ఈ 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ క్రాస్ చేసి మాత్రమే హాల్లో ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే మనకి సిబ్బంది అన్న ఏజెంట్స్ అన్న ఖచ్చితంగా మనకి 6:30 కల్లా అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉండాలని చెప్పి అందరికీ కూడా మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అంతా క్రాస్ చేసుకోవాలి. ప్లస్ సెక్యూరిటీ చెక్లో మనము ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది ఏది కూడా అలౌ చేయము. సో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్సెప్ట్ ఆర్ఓస్ రూమ్లో, తర్వాత మనకి ఆన్లైన్లో ఏదైతే ఎన్కోర్ కానీ తర్వాత ఈటీపీబీఎస్ చేయడానికి పద్ధతి పెట్టున్నామో అంతవరకు మాత్రమే ఓటీపీ పర్పస్ కోసము మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయబడను. అండ్ అందుకే మనము ప్రతి కాలేజ్లో కూడా ఎక్కడైతే సెక్యూరిటీ చెక్ జరుగుతుందో అక్కడ మనము సెల్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా ఫ్రిస్క్ చేసినప్పుడు తీసేసుకుంటారు. సో దయచేసి సెల్ ఫోన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇన్ఫ్యాక్ట్ ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ కూడా మనము సెంటర్స్లో అలౌ చేయము. సో ఏజెంట్స్ కానీ స్టాఫ్ కానీ తీసుకొని రాకుండా ఉంటే బాగుంటుంది. తీసుకొచ్చినా అక్కడ మళ్ళీ మనం కన్ఫిస్కేట్ చేసి ఈవినింగే ఇవ్వాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మనము ఏజెంట్స్ కానీ సిబ్బంది కానీ ఈ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా పాటించాలి. సో మనకి కమ్యూనికేషన్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే 6:30కే ఏజెంట్స్ స్టాఫ్ మనకి రెస్పెక్టివ్ సెంటర్స్ కల్లా వచ్చేస్తే అక్కడే సెక్యూరిటీ చెక్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ రిఫ్రెష్మెంట్స్ అయ్యాక హాల్లో కూడా రెడీగా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మనం కౌంటింగ్ టైంకి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కౌంటింగ్ అయితే మనం ఎవరి కోసం కూడా లేట్గా స్టార్ట్ చేయడానికి వీల్లేదు. సో షార్ప్గా 8 o'clock అందరు ఉన్నా లేకపోయినా కౌంటింగ్ విల్ బీ స్టార్టెడ్. అండ్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముందుగా స్టార్ట్ చేస్తామని చెప్పాము. సో మనకి జిల్లాలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ నంబర్ మేరకి మనము పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ 20 టేబుల్స్లో కౌంటింగ్ చేస్తున్నాము. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా 4 కౌంటింగ్ టేబుల్స్ వేసుకొని మనము అక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది కౌంటింగ్ చేస్తున్నాము. ఈవీఎంస్ వచ్చినప్పటికీ అసెంబ్లీ సెగ్మెంట్ విడిగా, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ విడిగా ఒక్కొక్క హాల్లో 14 టేబుల్స్ వేసి ఈవీఎం కౌంటింగ్ అనేది చేస్తున్నాము. మనకి వచ్చిన నంబర్ మేరకు పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్ 2 నుంచి 3 వరకు ఉంటాయి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో. అలాగే ఈవీఎం కౌంటింగ్ వచ్చినప్పటికీ కూడా మనకి నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మేర చూసుకుంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 18-19 రౌండ్స్ ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో అప్ టు 21 రౌండ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఈ ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా మనకి సేమ్ డే అరౌండ్ రిజల్ట్ అయితే సేమ్ డే ఈవినింగ్ 4 to 6 ఆ టైంలోపు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కంప్లీట్ చేసి డిక్లేర్ చేయాలి అనే ప్రక్రియతో ప్లానింగ్ అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి ఈ టేబుల్స్ ప్రకారం మనం ఆల్రెడీ క్యాండిడేట్స్, ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరితో కూడా ఆర్ఓలు కానీ యాజ్ డిఈఓ కానీ మనము మీటింగ్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ టేబుల్స్ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఏజెంట్ అపాయింట్మెంట్స్ కూడా మనకి 1వ తారీఖు సాయంత్రం 5 o'clock వరకు టైం మనకి యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ 3 days బిఫోర్ కౌంటింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టైం వరకు వాళ్ళకి ఏజెంట్స్ అపాయింట్ చేసి ఫర్నిష్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏజెంట్స్కి కూడా ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్గా అపాయింట్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మనకు అక్కడ ముందుగా చెప్పినట్టు ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది కూడా పర్మిటెడ్ కాదు కాబట్టి మీకు లోపల వెళ్ళినప్పుడు మనం ఇచ్చిన ఏజెంట్ అపాయింట్మెంట్ ఫామ్ 18 అని ఉంటుంది. అదిను మీ రెగ్యులర్ ఐడి కార్డు, కౌంటింగ్ కోసం ఇచ్చిన ఐడి కార్డు, పెన్ను, రైటింగ్ ప్యాడ్, దీని తప్పితే ఇంకా ఏది కూడా అలౌ చేయబడను. సో దయచేసి అదర్ మెటీరియల్ ఏది కూడా తీసుకొని వచ్చినా అక్కడ మళ్ళీ మనం ఎక్కడన్నా వెహికల్లోనో ఇంకెక్కడన్నా దాన్ని సరెండర్ చేసుకొని పెట్టుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ఏజెంట్స్ కూడా దానికి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మనకి కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది, కౌంటింగ్ సూపర్వైజర్సు, కౌంటింగ్ అసిస్టెంట్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరినీ కూడా మనము ర్యాండమైజేషన్ పద్ధతిలో అపాయింట్మెంట్స్ అనేది చేయడం జరిగింది. మనకి దాదాపు ఒక 972 మెంబర్స్ ప్యూర్లీ కౌంటింగ్ కోసమే డిప్లాయ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అడిషనల్ డ్యూటీస్ కోసం ఇంకా కూడా 500 to 600 సపోర్ట్ స్టాఫ్ని 2 కౌంటింగ్ సెంటర్స్లో కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది.
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. అమితకు శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని ఈవో అందజేశారు. திருச்சிக்கு போனோம்ல, அங்கே நீங்கள் வந்துட்டு ராமராஜ் காலேஜ் வயிற்றுல போடிங்க. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో పర్యటించిన పల్నాడు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా
వినుకొండ పోలీసులు వినుకొండ బస్టాండ్ సెంటర్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయ గొడవలలో పాల్గొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రజలకు తెలియపరుస్తూ పల్నాడు ప్రాంతం ప్రశాంతకు మారుపేరని అటువంటి పల్నాడులో ఈ మధ్య జరిగిన ఎన్నికలలో హింసాత్మక ఘటనలు జరగడం ఎంతో బాధాకరమని ఇటువంటి పరిస్థితులలో నేను పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చేపట్టవలసిన చర్యల గురించి స్థానిక పోలీసు వారికి సూచనలను ఇవ్వడం జరిగిందని సమాజంలో ఎవరైనా సరే హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. రాజకీయ గొడవలలో పాల్గొంటే మీకు ఎటువంటి మంచి జరగదని మిమ్మల్ని ఎవరు కూడా రక్షించాలని సమాజం పట్ల గౌరవ భావంతో మెలగాలని అన్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గొడవ కూడా అయితే కేసు ఉంటుంది అండ్ జైలుకి పోతారు, అంతే. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఆలోచించండి, మీకు ఏం కావాలి? ఇట్లా ఉండాలా? వేరే వాళ్ళ కోసం మీ జీవితం నాశనం చేయాలా? ఏం కావాలి మీకు? ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఊరు నుంచి వచ్చి కూడా ఉంటారు. మీరు వెళ్ళి మీ ఏరియాలో, మీ ఫ్యామిలీలో, మీ ఊరిలో దీని గురించి మీరు కూడా చెప్పాలి. అన్నెసెసరీగా జీవనం నాశనం ఎవరిది ఉండకూడదు. ఎవరు మారుకుంటే మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఎట్లా మనం మన బిహేవియర్ మార్చుకోవాలి, రౌడీ అవ్వాలా ఆర్ మంచి సిటిజన్ అవ్వాలా, ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం మీ అందరికీ తెలుసు దట్ సెక్షన్ 144 ఆల్రెడీ ప్లేస్లో ఉంది, మన దగ్గర కర్ఫ్యూ లాగా ఉంది. బట్ మనం ఇప్పుడు ప్రజల కోసం ఇంత పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు. బికాజ్ దానివల్ల చాలా మంది షాప్ కీపర్స్, చిన్న చిన్న షాప్ వాళ్ళు, ఫ్రూట్ సెల్లర్స్, ఇట్లాంటి వాళ్ళకి చాలా నాశనం జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం రిలాక్స్ అయ్యాము. బట్ ఫస్ట్ నుంచి మనం మళ్ళీ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము. ఎవరు బయటే ఉండడానికి అన్నెసెసరీ ఉండదు. ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ వస్తుంది, మీ ఇంట్లో కూర్చొని చూడండి, బయట రావడం అవసరం లేదు. ఎవరు బయట వస్తే అండ్ కౌంటింగ్ డే కూడా మొత్తం ఖాళీ ఉండాలి, ఎక్కడ ఎవరు తిరగకూడదు. ఎవరు తిరిగితే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. నేను కేసెస్ కడతాను 144 వైలేషన్. సో నేను చాలా సీరియస్ ఉన్నాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇది ప్రెస్టీజ్గా తీసుకుంది. ఇప్పుడు ఇది మన పోలీస్ ప్రెస్టీజ్ విషయం అయింది. ఎవరు ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ ఎవరు కూడా కాంప్రమైజ్ ఇప్పుడు చేయరు. మనమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. మన పర్పస్ ఇప్పుడు ఏముంది కి మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. మనందరికీ తెలుసు, గత 10 రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు శ్రమించి ఎలక్షన్ సందర్భంలో చిన్నపాటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు ఈ అశాంతిని పట్టాపంచలు చేసి ప్రజలలో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఒక అభిమానాన్ని, పల్నాడు యొక్క పాత చరిత్రని తిరిగి తీసుకురావడానికి ఎవరు ఉన్నారా ఒక సమర్థమైన పోలీస్ అధికారాన్ని గుర్తించినప్పుడు శ్రీమతి మల్లికా గారికి మేడం గారి గురించి ప్రకాశం జిల్లాలో చేసేటప్పుడు, నేను నెల్లూరులో ఉన్నప్పుడైనా ఒక సమర్థమైనటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఎవరికి కూడా ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా ప్రతి ఒక్క నోట్లో అలా నాలుగులో భాగమైనటువంటి ఒక మంచి అధికారిని, ప్రభుత్వ ఉన్నతాధికారుల దగ్గర ఎంతో పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో ఒక మంచి నమ్మకం. మేడం గారు వస్తున్నారంటేనే శాంతి భద్రతలు విఘాతం కలిగించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సిందే. నేనే ఒక ఎగ్జాంపుల్. లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగింది అన్నప్పుడు మేడం గారు ఛార్జీ తీసుకోగానే ఎవరైతే అల్లరి మూకలు ఉన్నారో వాళ్ళందరి కూడా లిస్ట్ ఒకటి తయారు చేసి మొత్తాన్ని ఎక్కడున్నా సరే, సందులు గొంతులు ఉన్నా సరే ఏరుకు రమ్మని టీమ్స్గా పంపిస్తే మేము కూడా హైదరాబాద్ పోయాం. కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చేమో అన్న ఉద్దేశంతో 1:30 అప్పుడు కొద్దిగా శాంతిర్త ఉన్నప్పుడు గౌరవ మేడం గారు మాకు ఫోన్ చేసి వాట్సాప్లో ముద్దాయి లిస్టు పెట్టి వాళ్ళ టవర్ లొకేషన్లో పెట్టి వీళ్ళ తీసుకురండి అని చెప్పగానే ఒక షాక్. అది దేవుడి పట్ల భక్తి ఎలాంటిది అంటే. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి నేతృత్వంలో భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్.
పట్టు వదలని విక్రమార్కుడు 10వ ప్రయత్నంలో 10th పాస్. బాధితులు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి ఏపీ వెంకటేశ్వరరావు. ఆదర్శ దంపతులు మాజీ మంత్రి వర్యులు పితాని సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులు పెళ్లి రోజు వేడుకలు. ప్రశాంతంగా కౌంటింగ్ కు అంతా సహకరించాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్కే.